గుప్తా సార్ చాలా మందికి హై బీపీ ఉంటుంది కదా! వాళ్ళకి నేచురల్‌గా ఇంట్లో హీల్ చేసుకునేలాగా అంటే ఏం చెప్తారు? చాలా మందికి ఈ మధ్యలో యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది. హ్మ్. ఫస్ట్ థింగ్ ఏందంటే వాళ్ళు చెప్పుడు లేకుండా ఉసుకలో నడవాలి. సెకండ్ హుహు. థింగ్ అనులోమ్, విలోమ్ చేయాలి. ప్రాణాయామం ప్రాణాయామం చేసుకుంటూ చేయాలి. ఉండాలి. లైఫ్ ఓకే. స్టైల్ చేంజ్ చేసుకోవాలి. హ్మ్. బయట నుంచి స్విగ్గీలో ఆర్డర్స్ తగ్గించాలి. ప్లస్ ఓకే. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏందంటే ఈ హ్మ్. కరేపాకు. హ్మ్. ఈ కరేపాకు ఒక కట్ట, ఒక గ్లాస్ నీళ్ళలో వేసేసి బాగా బాయిల్ చేసి సగం అయిన తర్వాత తీసుకోవడం వల్ల చాలా మందికి హ్మ్. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. వీలుండి దాంతో పాటు కొన్ని దాల్చిన చెక్క కూడా వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా మంచి రిజల్ట్స్ కావాలంటే హ్మ్. ఈ కలిపేసి జ్యూస్ చేసుకోవచ్చు. సొరకాయ, కీర, దీనిలో బూడిద గుమ్మడికాయ కూడా యాడ్ హ్మ్. అంటే చేసుకోవచ్చు. మొత్తం గ్రీన్ వెజిటబుల్సే. మొత్తం గ్రీన్ వెజిటబుల్స్ వీలుంటే దీనిలో గ్రీన్ యాపిల్ కూడా యాపిల్ యాడ్ కూడా. చేయొచ్చు. ఆ! ఇంకా వితౌట్ బెటర్ రిజల్ట్స్. మంచి ఓకే. రిజల్ట్స్ వస్తున్నాయి. హ్మ్. రోజు 2 సార్లు కూడా తీసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది బ్లడ్ ప్రెషర్‌కు. హ్మ్. ఓకే. అప్పుడప్పుడు దాల్చిన చెక్క కూడా నమలొచ్చు కూడా కొంచెం. హ్మ్. హ్మ్. మనం సోంఫ్, ఇలాచి బదులు దాల్చిన చెక్క నమలొచ్చు. హ్మ్. హ్మ్.